Daily. Taste the Daily. ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మదర్ ఆఫ్ సైతాన్గా పిలిచే బాంబును ఉపయోగించినట్టు అనుమానిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. టీఏటీపీ ఎటువంటి డిటోనేటర్ లేకుండా వేడి కారణంగా పేలిపోతుందని అధికారులు తెలిపారు. ప్రాణాంతక పేలుడు వెనుక నిజంగా టీఏటీపీ ఉందా అని నిర్ధారించడానికి ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన I-20 కారు పేలుళ్లో అమోనియం నైట్రేట్ వాడినట్టు పోలీసులు గతంలో అనుమానించారు. ఈ పేలుళ్లో 13 మంది మరణించగా దాదాపు 2 డజన్ల మంది గాయపడ్డారు. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్న వైద్యుడు ఉమర్ మొహమ్మద్ కారు నడుపుతుండగా అది పేలిపోయింది. టీఏటీపీని నిపుణులు చాలా సున్నితమైన పదార్థంగా అభివర్ణిస్తారు. ఘర్షణ, పీడనం లేదా పెరుగుతున్న ఉష్ణోగ్రత భౌతిక వాతావరణంలో ఏదైనా మార్పు ట్రిమర్ను అస్థిరపరుస్తుంది. ఆ వెంటనే పేలుళ్లను ప్రేరేపిస్తుంది. అమోనియం నైట్రేట్ లాగా దీనికి డిటోనేటర్ అవసరం లేదు. ఇది రసాయనిక, ఉష్ణపరంగా స్థిరంగా ఉంటుంది. బాహ్య విస్ఫోటనం అవసరం. ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మదర్ ఆఫ్ సైతాన్గా పిలిచే బాంబును ఉపయోగించినట్టు అనుమానిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. భోగి ఎర్రకోట పేలుళ్ల వెనక ఏం జరిగిందనే దాని మీద ప్రత్యేకంగా ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా నిత్యం దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎర్రకోట ముందు జరిగినటువంటి పేలుళ్లలో ఏకంగా 13 మంది చనిపోతే ఓవైపు దాదాపు 24 మంది ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మళ్ళీ ఏదైతే ఫరీదాబాద్ లింకులతో కూడినటువంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులకు కూడా మొన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పేలుడు పదార్థాలు పేలడం, దాంతో ఏకంగా నౌగాం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 9 మంది ఫోరెన్సిక్ నిపుణులతో పాటు పోలీసులు, ఇతర సిబ్బంది కూడా మృతి చెందారు. మరోవైపు అక్కడ దాదాపు 28 మంది గాయాల పాలయ్యారు. ఇంతకీ ఈ పేలుళ్ల వెనక ఉన్నటువంటి కుట్రలేంటి అనే దాని మీద ఇప్పుడు తీవ్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే అమోనియం నైట్రేట్తో పాటు ఇంకా ఇతర లిక్విడ్స్ ఏమైనా ఉపయోగించారా, ఇందులో ఉపయోగించినటువంటి పదార్థాలు ఏంటి అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఎర్రకోట ముందు జరిగినటువంటి ఆ పేలుడ ప్రదేశాన్ని దాదాపు 6 రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే అక్కడ దొరికినటువంటి ఏవైతే ఆ పదార్థాలు కావచ్చు, ఆధారాలు కావచ్చు, వాటిని కొంత పరిశీలిస్తుంటే అందులో ఖచ్చితంగా ట్రయోసిటిన్ ట్రైపెరాక్సైడ్ ఉండి ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే టీఏటీపీ దీన్ని అంటారు. ఇది మదర్ ఆఫ్ సైతాన్గా, అంటే పేలుళ్లకు తల్లిగా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నో భారీ పేలుళ్లలో ఈ టీఏటీపీని ఉపయోగించారు. సో ఖచ్చితంగా ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్లకు కూడా ఇదే ఆధారమై ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఉమర్ నబీ తను ప్రయాణించినటువంటి I-20 కారులో ఎర్రకోట వరకు చేరుకోగానే అక్కడ సిగ్నల్ వద్ద ఒక్కసారిగా పేలుడు జరిగింది. అంటే ఈ టీఏటీపీకి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఎక్కడైనా సరే అత్యంత వేడి ఎక్కుతున్నటువంటి సమయం కావచ్చు, కొంత ఉష్ణం పెరుగుతున్నటువంటి సమయం కావచ్చు, ఆ వెంటనే టీఏటీపీ అస్థిరం అవుతుంది, బ్లాస్ట్ అనేది విస్ఫోటం అవుతుంది. సో అటువంటి లిక్విడ్నే ఉపయోగించి ఉంటారు. అంతేకాదు ఈ టీఏటీపీకి ఎటువంటి ఎల్ఈడీలు కానీ లేదంటే మళ్ళీ దాన్ని పేల్చాల్సినటువంటి అవసరం లేదు, తనంతట తానే ఆ పరిస్థితులకు అనుగుణంగా పేలిపోతుంది. సో అటువంటి టీఏటీపీనే ఇక్కడ ఉపయోగించి ఉంటారటువంటి అనుమానాల దిశగా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా కొంత వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉమర్ నబీ ఏ విధంగా టీఏటీపీని ఎర్రకోట వరకు తరలించాడు, లేదంటే ఎర్రకోట మీదుగా మరొక ప్రాంతానికి వెళ్తున్నటువంటి సమయంలో ఏమైనా ఈ టీఏటీపీ పేలుడు జరిగిందా అనే దాని మీద కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే గతంలో ఎక్కడా కూడా, అంటే
భారత్లో జరిగినటువంటి పేలుళ్లలో కొంత టీఏటీపీ వినియోగం అనేది చాలా తక్కువగా ఉంది. గతంలో మొత్తం కూడా ఎల్ఈడీలు ఐఈడీలను ఉపయోగించి పేల్చినటువంటి పరిస్థితి మాత్రమే కనిపించింది. సో ఈసారి టీఏటీపీ వినియోగం కనుక జరిగితే ఇటువంటి టీఏటీపీని ఏ విధంగా తయారు చేశారు, నిజంగా ఉమర్ నబీ తన ఇంట్లోనే ప్రయోగశాలగా మార్చుకున్నటువంటి వాస్తవాలు కూడా తెలుస్తున్నాయి. సో అక్కడే వీటన్నిటికి కూడా ప్లాన్ చేశారా, టీఏటీపీ ప్రయోగాన్ని అక్కడే విజయవంతం చేసుకొని ఆ టీఏటీపీని తీసుకొనే ఢిల్లీకి వచ్చాడనే దాని మీద కూడా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే టీఏటీపీని తయారు చేయడం కోసం కావచ్చు, దానికోసం ఉపయోగించినటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఎక్కడి నుంచి సేకరించారు, ఎక్కడి నుంచి తీసుకువచ్చేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. నిజంగా ఇదే గనక టీఏటీపీని అంటే ట్రయోసిటిన్ ట్రైపెరాక్సైడ్నే ఇక్కడ ఉపయోగిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది దేశ రాజధానిలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్టుగానే ఇప్పటికే భావిస్తున్నారు. సో అటువంటి పదార్థాలు, దానికి కావాల్సినటువంటి మూలాలు ఇంకేమైనా ఉన్నాయనే యాంగిల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే టీఏటీపీకి సంబంధించినటువంటి పదార్థాలు ఎక్కడెక్కడ వీళ్ళు సేకరించారు, వాటికి ఉన్నటువంటి మూలాలు ఏంటి అనే దాని మీద కూడా ఒకవైపు సైంటిస్టులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటూనే అవి దొరికేటటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఉమర్ నబీకి ఈ టీఏటీపీని సరఫరా చేసింది ఎవరు? సో టీఏటీపీ నిజంగా 60 కిలోమీటర్ల మేర అతను కారు తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో అప్పటికే ఖచ్చితంగా కారులో పీడనం పెరిగి ఉంటుంది కదా, మరి అప్పుడెందుకు పేలలేదు, ఎర్రకోట వరకు రాగానే ఎందుకు పేలింది అనే యాంగిల్లో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తానికి ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్లకు మదర్ ఆఫ్ సైతాన్ అంటే పేలుళ్లకు తల్లిగా భావించేటటువంటి టీఏటీపీనే ఉపయోగించేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. భోగి, థ్యాంక్ యూ రాజు.